మీ అభిప్రాయం ఏంటి పవన్ గారి మీద అంటే ఆయన డిప్యూటీ చెప్పండి. మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి మీద అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగా చాలా మంచోడండి. ఓకే వ్యక్తిగా చాలా మంచోడు. అతనికి తపన ఉంది, ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి, ప్రజలకు మేలు చేయాలన్న దాని మీదే అతను ప్రతి దాన్ని కూడా ఒక టీమ్గా తీసుకుంటున్నాడు, చేసుకుపోతున్నాడు. డిప్యూటీ సీఎం ఎలా ఉంది ఆయన పనితీరు అంటే మేము అంతగా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే 4వ ముఖ్యమంత్రి, దేశంలో సీనియర్, ఆయన పక్కన పెడదాం, ఆయన గురించి మనం కొత్తగా మాట్లాడడం అవసరం లేదు. ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఎలా ఉందంటే ఆయన పనితీరు అయితే ఎక్కడికక్కడ ఎవరికి అవసరాలు తెలిసినా తనకు తెలిస్తే ఏది ముందుకెళ్ళిపోయి ఇక్కడ నుంచే ఆయన అధికారంతో అక్కడ పనులు ఏమైనా కొన్ని ఉంటే చేపిస్తున్నాడండి. అంతవరకు జరుగుతుంది. అంటే సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రజలను వదిలేసి. లేదండి, సినిమాల్లో అనేది దానికి సంబంధం లేదు. నా ప్రశ్న అంటే ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా? ఆయన రాజకీయాల్లో ఉండిపోతాడు. ఎందుకు అలాగంటే డెఫినెట్గా అంతే. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ వేరే. ఆయనకి 1000 కోట్ల ఆస్తులు విత్తులు తిన్నంతకాలం ఉండాల్సినవి ఉన్నాయి. ప్రజాసేవ కోసమే ఆయన, నాకు తెలిసి ప్రజాసేవ కోసమే ఆయన తపన పడుతున్నాడు. చేద్దామని. భవిష్యత్తు ఎలా ఉండదు అనుకుంటున్నారు మీరు? ఆయన భవిష్యత్తు బాగానే ఉంటుంది కానీ ఇట్లాగే ఉంటుంది, ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇలా ఉంటేనే ఉంటుంది, గట్టిగా ఆయన ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు. కానీ అండి, ముఖ్యమంత్రి దాకా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదల అయితే అతనికి ఇవ్వగలిగితే మంచిదే కానివ్వండి, కానీ అక్కడ దాకా చాలా టైం పడుతుంది. సీట్లు పెరుగుతాయి అంటారు ఈసారి, ఒకవేళ పెరిగితే ఆయన సొంతంగా పోటీ చేస్తే అలా ఉంటుంది అంటారు? సొంతంగా లేదండి, ఇది కూటమితో ఉంటాడు. కూటమి ఎవరికాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే ఈసారి ఎవరికి వాళ్ళంటే ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు? కాదండి, అట్లా జరగదు. థ్యాంక్ యూ.